నమస్కారాలు. వయసులో చిన్నవాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. నేను ఎక్కువగా మాట్లాడను, కానీ ఎన్నో విషయాలు చెప్పారు. ఎంతోమంది మిత్రులు మాట్లాడారు. నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో నేను పోయిన తర్వాత మాట్లాడాల్సిన మాటలు కూడా ఇప్పుడు చెప్పేశారు చాలామంది. కొద్దిగా ఎక్కువ అనిపించింది. అయితే అన్నీ కూడా సత్యాలు కాబట్టి దాని గురించి విచారించాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఆ జీవిత చరిత్ర ఆత్మకథ రాయమని చాలామంది మిత్రులు నాకు సలహా చెప్పారు. నేను దానికి అనుకూలంగా లేను. లక్ష్మీప్రసాద్ యారగడ్డ నా మిత్రుడు, యూనివర్సిటీలో కలిసి సహాధ్యాయి, జైల్లో కూడా నాతో పాటు హరిబాబు గారితో కూడా జైల్లో కూడా ఉన్నాడు. చెవిలో జోరీగలాగా పట్టుబట్టి, సార్ చరిత్ర రాగిపోతాడు సార్, ఎట తెలుస్తుంది సార్ జనానికి అంటే, రాస్తారా అది దానికి అది రాసుకోదు సార్, ఎవరెవరు రాయాలా, మీరు అంగీకరించారని చెప్తుండేవాడు. ఆ సందర్భంలో అటు హిందూ పత్రికలో పనిచేసిన డిప్యూటీ ఎడిటర్ శ్రీ నగేష్, అలాగే ఆంధ్ర పత్రికలో పనిచేస్తూ ఇప్పుడు మన మా శర్మగా పేరుగాంచిన మా శర్మ నాతో మాట్లాడి ఆయన ఇంగ్లీష్లో రాశాడు. తెలుగులో మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు వాళ్ళందరికీ తెలవాలంటే దయచేసి అక్కడ నిలబడిన వాళ్ళు కూర్చోండమ్మా, అందరు కూర్చోండి ప్లీజ్. మనం సమావేశాలు ఎప్పుడు మధ్యలో నిలబడకూడదు, అటు ఇటు తిరగకూడదు. ఎవరో స్థానాల్లో వాళ్ళు కూర్చోండి. అందుకని సరే నేను రాస్తే చాలా వాస్తవాలు రాస్తే కొంతమందికి ఇప్పుడు సమకాలీన రాజకీయ నాయకులకి మిత్రులకి కొంత ఇబ్బంది కలగవచ్చు కొన్ని విషయాలు బయట పెడితే. అందువల్ల నేను ఆత్మకథ రాయడానికి నేను సిద్ధంగా లేను. ఇక ఈ ఒత్తిడి మిత్రులు సలహా మీద ఫైనల్గా అది ఆయన జీవిత కథ అంతా కూడా నేను రాస్తానని మాసారం ముందుకు వచ్చాడు. చాలా వరకు సత్యానికి దగ్గరగా వాస్తవాన్ని విస్మరించకుండా అక్కడెక్కడ కొద్ది అతిశయోక్తులు ఉపయోగించారేమో కానీ అసత్యాలను ఎక్కడ పేర్కొన్నట్టుగా నాకు అనిపించలేదు. ఒక మంచి పుస్తకం రాసిన మాస్టర్ని నేను మన అందరి తరఫున హృదయపూర్వకంగా వ్యక్తిగతంగా వారిని అభినందిస్తున్నాను. మంచి రచన కౌశల్యం ఉంది ఆయనకి, వాక్ పటిమ ఉంది, విషయ పరిజ్ఞానం కూడా ఉంది, దాంతోపాటు పరంపరగా వచ్చినట్టు సంస్కారం కూడా ఉంది. మంచి మిత్రుడిగా ఆయన ముందుకు వచ్చి పుస్తకం రాశాడు. ఆయనకు ధన్యవాదాలు. నేను జీవితంలో 3-4 విషయాలు చిన్న చెప్పి ముగిస్తాను. ఎందుకంటే జీవితాన్ని గురించి మారాలంటే చాలా టైం పడుతుంది. ఒకటి, నేను చిన్నప్పుడు నెల్లూరులో గోడల మీద రాసేవాడిని పార్టీ గురించి. రాయడానికి బ్రష్ ఉండేవి కాదు, తాటి మట్టలు, ఆ తాటి బద్ద దాన్ని కొట్టి దాని అంచు అంతా కూడా బాగా గట్టి రోకలతో దంచి దాన్ని మెత్తపరిచి దాన్నే బ్రష్గా చేసుకొని గోడ మీద రాసేవాడిని. ఒకరోజు సాయంత్రం 2వ సినిమా వదిలిపెట్టారు. నేను గోడ మీద రాస్తా ఉన్నాను. వెనక నుంచి 2 అమ్మాయిలు మాడుకుంటున్నారు. ఏమని, ఒక అమ్మాయి అంటుంది, చూడు మన ప్రెసిడెంట్, కాలేజీ ప్రెసిడెంట్ అది గోడ మీద రాస్తున్నాడని. 2 అమ్మాయి, పిచ్చానికి ఆమె చేరస్తావా, మన ప్రెసిడెంట్ ఏంది గోడ మీద రాయడం ఏంది. ఇద్దరు వాదించుకున్నారు. వాదించుకున్న తర్వాత వాళ్ళు కూల్ డ్రింక్ పోటీ పెట్టుకున్నారు. నేను చెప్పింది కరెక్ట్ అయితే నువ్వు నా కూల్ డ్రింక్, నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే నేను నీ కూల్ డ్రింక్ ఇస్తాను పందెం పెట్టుకున్నారు. వెనక పందెం పెట్టుకొని మారుతున్నారు. దగ్గరికి వచ్చారు వెనక్కి. నేను ఇటు తిరిగాను. తిరిగితే అమ్మాయి, సార్ నా కూల్ డ్రింక్ బాయిల్ కదా సార్ అంది. ఎందుకంటే కాలేజీ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి గోడల మీద రాస్తాడని ఆయన అనుకోవాలి. నేను చిన్నప్పుడు గోడల మీద రాశాను. టాంగాలో ఎడ్ల బండిలో, గుర్ర బండి కూడా కాదు, ఒంటెద్దు బండి ఉండేది ఆ రోజుల్లో. ఆ బండిలో కూర్చొని ఆటో పెట్టుకునేంత పరిస్థితి కూడా లేదు పార్టీకి అప్పుడు. దాంట్లో కూర్చొని అనౌన్స్మెంట్ చేసేవాడిని,
ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు కోపట్టు మైదానంలో బహిరంగ సభ ఉంది. తరుణ హృదయ సామ్రాట్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తున్నారు, అందరూ దయచేయండి ఆ మీటింగ్ అని. అలా ఆయన మీటింగ్ గురించి మాట్లాడి మైక్లో చెప్పిన వ్యక్తి, ఆ పార్టీ గురించి గోడల మీద రాసిన వ్యక్తి, తన జీవిత కాలంలోనే అదే పార్టీకి, అధికార పార్టీకి, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, అద్వానీ గారు ఉప ప్రధానమంత్రిగా ఉంటే వాళ్ళ మధ్యలో కూర్చొని అధ్యక్షత వహించేట అవకాశం నాకు లభించింది. ఇది నేను ఎప్పుడు జీవితంలో దాన్ని మర్చిపోలేను. దాన్ని అనుకున్న సత్యం ఏంటంటే కొత్త తరం తెలుసుకోవాల్సింది కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణతో వ్యవహరించడం, ఒక నియమానికి, సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం. నేను పార్టీలో చేరిన మొదట్లో చేస్తాను మొదట మా మామ ఆన వెంకటరెడ్డి గారిని పెద్ద నాయకుడు ఉన్నాడు, ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారు నాన్న, ఆయన దగ్గర తీసుకెళ్ళాడు. మావాడేదో పార్టీలో చేస్తానని. ఏం పార్టీ కాదు అడిగాడు ఆయన. అయితే పార్టీ అని కాదు, నాకు వాజ్పేయి గారిని చాలా ఇష్టం, అందుకని అదే జనసంఘ నమ్ముకున్నాను. ఒరే అది ఉత్తరాది పార్టీరా అన్నాడు, దమ్ముకున్నా. అది చదువుల పార్టీరా అన్నాడు, దమ్ముకున్నా. అది చదువుకున్న వాళ్ళ పార్టీరా, ఈ దేశంలో ఎక్కువ మంది చదువు రాదు, అది గెలవదు ఎప్పుడు అన్నాడు. ఆఖరాన అది కోమటోడు వ్యాపారాల పార్టీరా అన్నాడు. అని అక్కడ మాంసాహారం తినడానికి లేదురా, మనం రైతులు మాంసాహారం తినకుండా ఎట్లుంటాం నువ్వు అన్నాడు. నేను మొదట 4 మాటలు జాగ్రత్తగా విన్నాను, ఆఖరి మాట చెబితే గుడ్డు జల్లు మందు నాయన విడిగా తిరగడు కావాలని. తర్వాత పోయి ఆర్ఎస్ఎస్ ప్రచారకు ఉంటే ఆయన అడిగాను. అడిగితే అదేం లేదు, మనం వచ్చేది మన సమావేశాలు ఎందుకు పెట్టామంటే మనం వచ్చేది మీటింగ్ కానీ ఈటింగ్ కాదు, అందుకని 2 రకాలు తయారు చేయడం ఎందుకు కష్టం కదా అనవసరంగా, అందుకే ఒక రకమైన పెడతావు. ఇంటికాడ కావాలంటే నువ్వు ఏదన్నా తిను, నన్ను కూడా పిలువు, నేను కూడా నీతో కలిసి తినడానికి కావాలంటే అని చెప్పాడు ఆయన. నాకు అదొక అనుభవం. రెండవది, పార్టీలో ఇందాక చెప్పారు కదా హరిబాబు గారు, ఆత్మకూరులో ఓడిపోయానని. నేను ఉదయగిరిలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా. ఒకసారి ఎలక్షన్లో మొదటిసారి గెలిచాను, రెండోసారి ఎలక్షన్లో తెలుగుదేశం ఉధృతంగా ఉంది. ఉధృతం అంటే అసలు జంజామారుతంగా ఉంది. నాకు చెంచురావు గారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు నాన్న వచ్చి చెప్పాడు, రామారావు గారి ప్రోగ్రాం చూసుకున్నాడు ఆయన, టూర్ మొదలైంది, ఎక్కడ పట్టిన జనం ఇళ్ల మీద, చెట్ల మీద, బస్సుల మీద, లారీల మీద కిటకిటలాడుతూ వస్తున్నారు. ఆయన ప్రోగ్రాం చూసుకుంటే ఆయనకి ఆత్మకూరు నుంచి కావలి పోవాలి. ఆయన మధ్యలో ఈ వింజమూరు అని ఉంది, ఈ వింజమూరు ఉదయగిరిలో ఉందని ఆయన తెలవదట. ఇద్దరు ఉదయగిరిలో వెంకయ్యనాయుడు, తెలవకుర్తిలో జయపారెడ్డి, వీళ్ళిద్దరు గెలవాలి, అసెంబ్లీలో ఉండాలా, నాకన్నా ముందు నుంచి కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు, అందుకని వాళ్ళకి పోటీ పెట్టకూడదు అనుకున్నా. పోటీ అయితే పెట్టేశారు తెలవక. ఇప్పుడు అందుకని ఆ టూర్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేస్తున్నాను అన్నాడు. నేను ఆ చంద్రరావు గారిని బతినాడా, అయ్యా దయచేసి నా మాటగా రామారావు గారికి చెప్పండి, తప్పనిసరిగా రమ్మనండి, ఆయన్ని మీటింగ్ పెట్టమనండి అన్న. అంటే చంద్రరావు గారు నాయుడు గారు మీకు అర్థం కావడం లేదు, అసలు ఎట్లుందనుకుంటారు, ఏమనుకుంటారు, ముసలివాళ్ళు, పిల్లవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ రైతులు, వ్యాపారస్తులు ఒకరే కాదు, కిటకిటాడితో పరిగెత్తున్నారు జనం అంటారు. బస్సులు వెనకెత్తు కూడా పరిగెత్తున్నారు, రథం వెనకెత్తు పరిగెత్తున్నారు, కష్టం అవుద్దండి అన్నాడు. అందుకని ఆయన చెప్పిన మాట విని మనం ఇక్కడ ఈ పక్క నుంచి వెళ్ళిపోయేట్టుగా చేద్దాం అన్నాడు. లేదు, నేను మళ్ళా చెప్పానని చెప్పండి అన్నగారికి, దయచేసి రమ్మనండి అన్న. పోయి ఆయన చెప్పాడు. చెప్తే ఆయన రామారావు గారు విని, ఏమండి మొండివారుగా ఉన్నారు, మీరు చెప్పినా కూడా అర్థం చేసుకోవడం లేదు, సరే మనమే చేద్దామని అయిష్టంగా వచ్చాడు ఆయన. 1000 మంది జనం వచ్చారు. జనం వస్తే జనమంతా ఎన్టీఆర్ చూడగానే ఈయలు చప్పట్లు అంతా ఎన్టీఆర్ అని నడుస్తున్నారు. నేను రహదారి బంగాళాలో ఉన్నా, ఒక 1/2 కిలోమీటర్ అవతల, అక్కడికి వినబడుతున్నాయి కేరింతలు. నాతో ఉన్నవాళ్ళు అన్నారు, సార్ కష్టమయ్యేట్టుగా ఉంది, అంతా జనం ఎన్టీఆర్ అని అరుస్తున్నారని. అరవై మంచిదే కదా, గొప్పనాడు ఆయన వచ్చారు. లాస్ట్కి వచ్చేసరికి ఎన్టీఆర్ జిందాబాద్ అని, వెంకయ్యనాయుడు జిందాబాద్ అని మొదలుపెట్టారు. అయిపోయింది ఎలక్షన్. వచ్చాడు ఆయన, మీటింగ్ అయిపోయింది, ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగితే తెలుగుదేశం అభ్యర్థికి డిపాజిట్ కళ్ళంతాయి, బీజేపీ తరఫున నేను గెలిచాను. అంటే ప్రజలు తమకు సేవ చేస్తున్న వాళ్ళని అంత సులభంగా వదిలిపెట్టరు, గాలి మాత్రమే పోరు అనే దానికి ఇదొక ఉదాహరణగా నా జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నేను చెప్తున్నాను. తర్వాత మూడవది, రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు ఇక్కడ, పిఎస్ రామ్మోహన్ రావు కూడా, ఆయన పనిచేశారు ఎన్టీ రామారావు గారి దగ్గర. ఎన్టీ రామారావు గారు
సెక్రటరీగా ఎవరు పెట్టుకుందామని ఆలోచిస్తున్నాడు. ఆయనకి ఎందుకంటే నేను ఈ ఆగస్టు ఉద్యమంలో ఎక్కువగా ఆయన సపోర్ట్గా నిలబడ్డాను కాబట్టి నన్ను కూడా సలహా అడుగుతుంటాడు. నేను రామమోహన్ పెట్టుకుంటే బాగుంటుందంటే చంద్రబాబు నాయుడు గారు ఈ జీవన చరిత్ర రాయాలంటే అదే ప్రాబ్లం, నిజాలు రాయాలి కదా. చంద్రబాబు నాయుడు అన్నాడు ఆయన మొండోడండి, ఆయన ఎవరి మాట వినడు అన్నాడు రామమోహన్ రావు గురించి. అంటే ఏంటి రామారావు, అవును మొండి వాళ్ళే నిజాయితీగా ఉండగలరు, వారే మనకు కావాలన్నాడు. ఆయన రామారావు గారు ఆలోచన అంటే మొండిగా నిజాయితీగా ఉన్నవాళ్ళే మొండిగా ఉండగలరు, అందుకని మనకు వారే కావాలని చెప్పి ఆయన మాటను ఓవర్ రూల్ చేశారు రామారావు గారు. ఆయనకి సహాయం చేశామని నన్ను జయపాల్ గారిని మంత్రిగా చేరమన్నాను. నేను చెప్పాను పార్టీ మారామండి, మేము పార్టీ మారి మంత్రిగా ఉండమంటే ఆయన అన్నాడు తెలివిగా ఎవరో చెప్పినట్టున్నారు ఆయనకి, పార్టీ మారబలేదు, మీ పార్టీలో ఉంటూ నిత్యం ప్రభుత్వంగా నా ప్రభుత్వంలో చేరండి అన్నాడు ఆయన. లేదండి మేము మంత్రులు కాము, మంత్రివర్గంలో చేరం, మీరు మంచిగా చేస్తున్నంత కాలం మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి ఆయనకి రామారావు గారికి చెప్పాను నేను. తర్వాత బీజేపీలో 2-3 విషయాలు చెప్తాను సందర్భం కాబట్టి, నా గురించి పుస్తకం విడుదల చేస్తున్నాను కాబట్టి. నేను బీజేపీలో ఆత్మకూరులో ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలో పనిచేసే అవకాశం వచ్చింది. ఇందాక వారు చెప్పినట్టుగా కేంద్రానికి వెళ్ళే అవకాశం వచ్చింది. ఆత్మకూరులో గెలిస్తే అక్కడే ఉండేవాడు ఎమ్మెల్యేగా. వెంకయ్యనాయుడు ఒక ప్రముఖ శాసనసభ్యుడని అనుకునేవాడు. కానీ అది లేకపోవడం వల్ల ఇటు హైదరాబాద్లో అలాగే అటు ఢిల్లీలో వరుసగా అన్ని పదవులు పైకి వచ్చాయి. అందుకని నేను ఎప్పుడు జీవితంలో చెప్తూ ఉంటాను, నేను 2 ప్రజల్లో మర్చిపోను 2 ప్రాంతాల వాళ్ళని. ఒకటి ఉదయగిరి వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు నన్ను 2 సార్లు గెలిపించారు, రూపాయి ఖర్చు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు లేదు. డబ్బులు వాళ్ళు ఇచ్చి ఎదురిచ్చి ప్రతి గ్రామంలో డబ్బులు ఇచ్చి తోలపాకు ఒక్కరు కొబ్బరికాయ ఇచ్చి ఊళ్ళో తీసుకెళ్ళి నాయన డీజిల్ ఉపయోగపడుతుంది, డీజిల్ పోయించుకోవడానికి జీప్కి అని డబ్బులు ఇచ్చేవాడు 2 సార్లు. ఆశ్చర్యం, నేను అందుకే ఒకటి మర్చిపోను. 2 ఆత్మకూరు ప్రజలు కూడా మర్చిపోను, ఎందుకంటే ఆత్మకూరు గెలిపిస్తే అక్కడే ఉండేవాడిని. ఓడించారు కాబట్టి అక్కడ దాకా ఢిల్లీ దాకా పోయేటికి అవకాశం లభించింది మనకి. అందుకే నాకు వారిద్దరి మీద అభిమానం అయితే ఉంటుంది. ఈ బీజేపీలో అఖిల భారత అధ్యక్షుడు అయ్యారు కదా, 2-3 అనుభవాలు చెప్పి నేను ముగిస్తాను. నేను ఎప్పుడు అనుకోలేదు ఆ స్థానం దాకా వెళ్ళి అధ్యక్షుడు అవుతానని. చాలామంది అనేవాళ్ళు ఉత్తరాది పార్టీ దక్షిణాదివాడు రారని. దక్షిణాదివాడు నన్ను అధ్యక్షుడు చేశారు కదా. అది హిందీ భాష, హిందీ పెద్దగా పట్టు లేని వాళ్ళని పైకి రానిరు అన్నారు. నేను పైకి పోయాను కదా, పైకి ఏమైంది అన్ని స్థాయి దాన్ని అనుభవించి అక్కడ ఉపరాష్ట్రపతి దాన్ని కూడా వెళ్ళారు కదా మామూలుగా. అందువల్ల అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక అనుభవం వచ్చింది ఏంటంటే 2014లో పార్టీ నాయకుడిగా ఎవరు ఉండాలని చర్చ వచ్చింది. నేను ఈ విషయం బయట ఎక్కువగా చెప్పలే, కొంతమందికి తెలుసు. వచ్చినప్పుడు గోవాలో పార్టీ సమావేశం జరుగుతున్నప్పుడు 2004లో ఓడిపోయాం. వాజ్పేయి గారు ఇండియా షైనింగ్ అని క్యాంపెయిన్ నడిపి 2009లో ఓడిపోయాం అద్వానీ గారి అధ్యక్షతన. 2014 వచ్చింది ఎలక్షన్. వస్తే సహజంగా అద్వానీ గారి పెద్ద ఆయన కాబట్టి గొప్పవాడు, మహానాయకుడు. నిజంగా భారతదేశ రాజకీయ చరిత్రలో ఆయనతో సమానులు చాలా కొద్దిమంది ఉంటారు. అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినవాడు, నీతికి నిజాయితీకి మారుపేరు, కార్యకర్తలను బిడ్డలుగా చూసుకుని అంత శిక్షణ. వాజ్పేయి గారు ప్రజానాయకుడిగా మాకు అందరికీ ఆయన అంటే చాలా గౌరవం, కానీ దగ్గరగా పనిచేసి ఒక కార్యకర్తగా ఎదిగి సంస్కారవంతంగా పైకి ఎలా వెళ్ళాలనేదంతా కూడా అద్వానీ గారి దగ్గరే మేమంతా కూడా నేర్చుకున్నాం. నేను కానీ, సుష్మా స్వరాజ్ కానీ, ప్రమోద్ మహాజన్ కానీ, అరుణ్ జైట్లీ కానీ, ఇంకా అనంత్ కుమార్ కానీ అందరం కూడా అని వచ్చినప్పుడు చర్చ వచ్చింది. చర్చ వస్తే దాంట్లో కొంతమంది అద్వానీ గారు ఏముంది ఆలోచించింది ఏముంది, అద్వానీ గారి నాయకత్వానే పోదాం ఎలక్షన్లో అన్నారు. నేనుండి అట్ట కాదు, ఒకరు ఆలోచిద్దాం ఆగండి అన్నా. ఆగండి అంటే అందరూ ఆశ్చర్యపోయారు. వెంకయ్యనాయుడు గారు అంటే అద్వానీ గారి ఆ బిడ్డలాగా కొడుకులాగా సమానం, మామూలుగా అంత అభిమానంగా చూసేవాడు ఆయన నన్ను. ఏంట ఈయనైతే అంటున్నాడు అని చర్చ జరిగిన తర్వాత నేను చెప్పాను, మనం కొత్త నాయకుడిగా అధ్యక్షత వెళితే బాగుంటుంది నాయకత్వాన్ని. అందరూ ఆశ్చర్యపోయారు. నేను చెప్పాను 2004లో ఓడిపోయామా, 2009లో ఓడిపోయామా, 2014లో కూడా 3 సార్లు వరుసగా ఓడిపోతే కార్యకర్తలు నిరాశ చెందుతారు, నిస్పృహ చెందుతారు, డిమోరలైజ్ అయిపోతారు.
తిరిగి పార్టీ వాళ్ళ కోరుకోవడానికి చాలా టైం పడుతుంది. అందుకని మనం యువ నాయకత్వాన్ని ముందుకు వెళితే మంచిది అన్నారు. అంటే అందరూ అంటే అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలా బాగా పనిచేస్తున్నాడు కదా నరేంద్ర మోడీ గారు. అప్పుడు ఈనాడు రామోజీరావు గారు మహానుభావుడు ఎక్కడున్నాడో చాలా మంచిగా ఆయన్ని నరేంద్ర మోడీ గారిని ప్రొజెక్ట్ చేసి అక్కడ 2 విషయాలని చెప్తూ బాగా ప్రముఖంగా విషయాలన్నీ తెలియజెప్పేవాడు. అందుకని మోడీ గారి నాయకత్వాన్ని పోటీ చేద్దాం అని చర్చ జరుగుతాం. రాత్రి మా ఆవిడ ఫోన్ చేస్తుంది. ఏంటండి అద్వానీ గారిని కాదని మీరేదో వేరే పేరు చెప్తున్నారా? కాదు, నీకు పెద్ద రాజకీయాలు తెలవదులే అమ్మ, నేను వచ్చిన తర్వాత చెప్తాను తర్వాత. మా అమ్మాయి కూడా ఏందన్నా ఏమైంది అని, ఏం కాలేదమ్మా, ఆలోచించి పార్టీ భవిష్యత్తు కోసం నిర్ణయిస్తున్నాం, రేపు నిర్ణయం తీసుకుంటాం అని చెప్పాను ఫోన్లో. మరుసటి రోజు అందరూ కూర్చొని మాట్లాడి మోడీ గారి నాయకత్వాన్ని ఎలక్షన్లో బాగుంది నిర్ణయించాం. చాలా బాధాకరమైన విషయం అది నాకు. ఇది అద్వానీ గారిని ఆయన నన్ను సొంత బిడ్డగా చూసి నన్ను వేలుపట్టుకొని ఇందాక చెప్తున్నట్టుగా మన మిత్రులు ఇక్కడ చెప్పారు కదా, నన్ను గురించి అట్ట మమ్మల్ని అందరినీ పైకి తీసుకొచ్చిన ఆయన కాదని మోడీ గారి పేరు చెప్పారు. కానీ మోడీ గారి పేరు చెప్పడం వలన, మోడీ గారి నాయకత్వం పార్టీ ఎలక్షన్లో పోవడం వలన 2014లో బీజేపీ గెలిచింది, 2019లో బీజేపీ గెలిచింది. వరుసగా ఆయన తన నాయకత్వ ప్రతిమను రుజువుపరిచారు. అది ఇంక దూరంగా చెప్పలేదు. మూడో విషయం ఏంటంటే, ఒకరోజు ఈ గుజరాత్లో అల్లర్లు జరిగాయి. గోధ్రాలో అయోధ్య కరసేవకు వీళ్ళు వస్తున్న ట్రైన్ని కొంతమంది ముట్టడిచ్చి ఆ ట్రైన్ కంపార్ట్మెంట్ను తగలబెట్టారు. దాంట్లో 56 మంది ఉన్నారు కరసేవకులు, వాళ్ళంతా చనిపోయారు. చనిపోవడంతో భయంకరమైన దానికి ప్రతీకారంగా ఊళ్ళో గొడవలు మొదలై ముస్లిం సమూహాలపైన కొంత దాడులు జరిపాయి. కొన్ని విధంగా ప్రభుత్వం కూడా అదుపు చేయని పరిస్థితి, పోలీసులు కూడా చేయని పరిస్థితి వచ్చింది. అంత అదిగా 56 మందిని అయోధ్యకు పోయించిన వాళ్ళని తగలబెట్టారని తెలికే ఆవేశం, ఆగ్రహం అంత ఎక్కువగా ఉంది. వెంటనే పత్రికలు సహజంగా ముఖ్యమంత్రి రాజీనామా ఇవ్వాలా, ఇంతమంది చనిపోయారు, ఇది బాధ్యత అని అందరూ మాట్లాడతారు. ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి, ఇది మోడీ గారు రాజీనామా ఇవ్వాలి గుజరాత్. సరే, మేము ఆలోచిస్తున్నాం, అనుకుంటున్నాం ఏం చేద్దామని ఆలోచించి ఒకసారి కానీ ఇప్పుడు మోడీ గారు రాజీనామా ఇస్తే మనం జీవితం ఒప్పుకున్నట్టు తప్పు జరిగిందని, అది మన చేతు దాటి పైకి పోయి పోలీసులు అశక్తత అయిపోయిన తర్వాత ఇట్లా జరిగిందే కానీ ప్రభుత్వం ఎవరిని చేయొద్దని చెప్పి ఆదేశం ఇచ్చింది కాదు కదా అని చెప్పిన విషయాన్ని గమనించడానికి చాలా సమయం పట్టింది కొంతమందికి. అప్పుడు అప్పుడు పత్రికల వాళ్ళు వాజ్పేయి గారు కులు మనాలిలో ఆయన విశ్రాంతికి వెళ్ళి ఉన్నాడు. వెళితే పత్రికల వాళ్ళు అక్కడికి పోయి చేరుకొని ఆయన వాజ్పేయి గారిని అడిగారు. పత్రికల వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలుసు కదా, పత్రిక వాళ్ళు ఉన్నప్పుడు చెప్తారు. వాళ్ళు ఏదో నారద బ్రహ్మలాగా ఏదో ఒకటి సృష్టిద్దామని ప్రయత్నం చేస్తారు. ఆ వాజ్పేయి గారిని అడిగారు, ఏమండి ఇంతమంది చనిపోయారు కదా, దీనికి ఎవరు బాధ్యత వహించాలా, ఈ తప్పు కదా అంటే తప్పేను, ఖండించదగింది, చాలా విచారకరం అన్నారు. మరి దీనికి బాధ్యత వహించారు కదంటే ఎవరు తప్పనిసరిగా బాధ్యత వహిస్తారు, ఎవరు బాధ్యత వహించారంటే అంటే పత్రిక వాళ్ళు అంటే అధికారంలో ఉన్నవాళ్ళే కదా బాధ్యత వహించాలి. అవును అన్నారు. అంటే మరి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి కదా, రాజధర్మాన్ని అనుసరించే పెద్దవాడు ఆయన, గొప్ప నాయకుడు ఆయన, రాజధర్మాన్ని అనుసరించి రాజీనామా చేస్తే మంచిదని అన్నాడు. అనగానే ఇంకా పేపర్లు అంతా టీవీలన్నీ పేపర్లు ముఖ్యంగా బాగా హైలైట్ చేసి ముఖ్యమంత్రి రాజీనామా ఇవ్వాలా అని సాయంత్రం రేడియోలో వచ్చింది. నేను అధ్యక్షుడినప్పుడు పార్టీకి వెంటనే పార్లమెంటరీ బోర్డు మీటింగ్ పిలిచాను. మీటింగ్ పిలిచి దాంట్లో చర్చిస్తే మెజార్టీ సభ్యులు రాజీనామాకు అనుకూలంగా లేరు, నేను కూడా అనుకూలంగా లేరు. వెంటనే సుష్మా స్వరాజ్ గారు మాత్రం వెంకయ్యజీ రాజీనామా చేయబడలేదు, కానీ మీరు వెంటనే కులు మనాలి వెళ్ళి వాజ్పేయి గారిని కలిసి ఆయనకి చెప్పి ఇట్లా ఉంది కూడా పార్టీలో అని రండి, తర్వాత రాజీనామా చేయొద్దని ప్రకటిద్దాం, ఈ లోపల ఏమనొద్దాం. మన దేశం అంతా కొప్పలు ఊరిగిపోతున్నాయి, టెన్షన్గా ఉంది, అన్ని దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి. తర్వాత పార్టీ కార్యకర్తలందరూ చాలా ఆవేశంగా ఉన్నారు, మరి అంతదాకా సమయం ఉండదు అని అన్నాను నేను.
బయటకు వచ్చాను. బయటకు వచ్చి కెమెరా వాళ్ళందరూ ఇప్పుడు ఈ టీవీ ఛానల్స్ పెట్టినట్టుగా మా ఇంట్లోనే బయట వరుసగా లైనప్ చేస్తున్నారు. నేను అటు బయట రాగానే వెంకయ్యజీ వాట్ ఈస్ హ్యాపనింగ్, ఈజ్ ద చీఫ్ మినిస్టర్ గోయింగ్ ఆర్ నాట్ అని అన్నారు. ఈజ్ గోయింగ్ టు స్టే అని చెప్పాను. నేను ఆయనే ఉండబోతున్నాడు అని చెప్పాను. అనగానే ఇంత వాజ్పేయి గారు తర్వాత తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినట్టు మళ్ళా పత్రిక వాళ్ళు, సార్ మీరు ప్రధానమంత్రిగా చెప్తే కూడా లేకుండా పార్టీ మీ మాట కాదని ఇట్లా చేసిందే. ఆయన కొద్దిగా మనసులో కలిసి వెళ్ళాడు. చెప్తే నేను వాజ్పేయి గారు, అద్వానీ గారు, జస్వంత్ సింగ్ గారు వెళ్ళారు. వెళ్ళి కలిస్తే ఆయన ప్రధానమంత్రి మాటకు కూడా విలువ లేదా అని అంటున్నారు పత్రికల వాళ్ళు. నా అభిప్రాయం ఏంది, ఎందుకు నేను ఆ మాట అన్నాను అని పార్టీ ఫోరంలో చెప్పాలి. నేను పార్టీ మీటింగ్ పిలవమని చెప్పండి అధ్యక్షుడు అన్నారు. నాకు చెప్పారు వీళ్ళిద్దరు. నేను చెప్తే అద్వానీ గారు, జస్వంత్ సింగ్ గారు వస్తే నేను చెప్పాను వాళ్ళకి, నేను పార్టీ మీటింగ్ పిలవను అని. అదేంటి పార్టీ మీటింగ్ పిలవను ఏంటి, జనవరిలో మీటింగ్ ఉంది కదా బాంబేలో అన్నాను. నేను పిలవను. వాజ్పేయి గారు అట్లా అన్నారు, మరి నువ్వే వెళ్ళి చెప్పండి, నేను వెళ్ళి చెప్తానని మరుసటి రోజు వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి కలిసి చెప్పాను. సార్ పార్టీ మీటింగ్ మీరు పిలవమని. అవును, ఎస్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్, లెట్ ద పార్టీ డిసైడ్ అన్నాను. హిందీలో చెప్పాడు అనుకోండి. సరే నేను అన్నాను పార్టీ మీటింగ్ పిలవండి అన్నాడు. నేను పిలవను సార్ అన్నాను. అంటే లోపల చాలా నేను కూడా ఆవేదనతో లోపల కుంగిపోతున్నాను. అంటే ఆయన వై ప్రధానమంత్రికి తన అభిప్రాయం చెప్పుకునేటి వేదిక కూడా మీరు అవకాశం కల్పిస్తారా అన్నాడు. సార్ మీటింగ్ పిలుస్తాం రేపు, మీటింగ్ పిలిచిన తర్వాత ప్రధానమంత్రి గారు మీరు చెప్తారు, చెప్తే మీటింగ్లో ఏమవుతుందో నాకు తెలుసు. 195 మంది వద్దు రాజాను వద్దు అంటారు. మా నాయకుడు మా ముందే పార్టీని అవమానపడడం నేను భరించలేను, అందుకే నేను పార్టీ మీటింగ్ పిలవను అన్నా. అంటే ఆయనకు కూడా తెలుసు తెగినంత వరకు లాగితే ఏమవుతుందని. సంఘం, ఆర్ఎస్ఎస్, పార్టీ క్యాడర్ అంతా ఆలోచనలు వేరేగా ఉన్నాయి. సరే ఆయన అన్నాడు, ఏదో ఫోరంలో చెప్పాల్సిందే కదా. సరే ఎగ్జిక్యూటివ్ వద్దు, నేను పార్లమెంటరీ బోర్డు మీటింగ్ పెడతాను, దాంట్లో మీ అభిప్రాయం చెప్పండి అన్న. పార్లమెంటరీ బోర్డు 9 మందే ఉంటారు. అది కూడా మా ఇంట్లో పెడతాను, పార్టీ ఆఫీస్లో పెట్టను, అదంతా మళ్ళీ అందరూ టీవీలో వచ్చి కూడా చేస్తారు అని ఇంట్లో పార్లమెంటరీ బోర్డు మీటింగ్ పెట్టాం. దాంట్లో అందరూ ఎక్సెప్ట్ సుష్మా స్వరాజ్ అందరూ రాజీనామా అవసరం లేదని చెప్పారు. అంటే వాజ్పేయి గారు అందరూ విన్నారు. విన్న తర్వాత సుష్మా స్వరాజ్ ఏమో, వెంకయ్యజీ నేను మొన్నే చెప్పా కదా మీకు, వెంటనే మీరు ప్రకటించొద్దు, వెళ్ళి వాజ్పేయి గారిని కలవండి అని. నాకు కొద్దిగా మనసు బాధ కలిగిందమ్మా, నువ్వు చెప్పిన మాట కరెక్టాను, నాకు సుష్మా స్వరాజ్ అంటే చాలా ఇష్టం, ఆమెకి నేనంటే చాలా ఇష్టం. అయినా కూడా నాకు ఆ మాట అనగానే కొద్దిగా మనసు బాధ కలిగింది. ఆయన ముందు ఇటు చెప్తుంది, నేను చెప్పాను చెప్పిన మాట కరెక్ట్, నేను అధ్యక్షుడిగా నిర్ణయం తీసుకున్నాను, అప్పుడే ఏదో ఒకటి చెప్పాలని, ఎందుకంటే దేశవ్యాప్తంగా గొడవగా ఉందని చెప్పాను. చెప్పిన తర్వాత వాజ్పేయి గారు ఆయన స్టేజ్ ఉంది, ఆయన స్టేజ్ అంతా అయిన తర్వాత ఫిర్ క్యావరే అన్నాడు. ఏమవుతుంది అన్నాడు. వింటున్నాడు ఆయన అందరు చెప్పేది. మళ్ళీ అయిన తర్వాత ఫిర్ క్యావరే అన్నాడు. कुछ नहीं सर, ये नरेंद्र मोदी रहेगा जाएगा, रहेगा सर, क्या ठीक है, मेरा डिसेंट नोट करो అన్న. ప్రధానమంత్రి గారు డిసెంట్ నోట్ కరవాలి, నేను ఇప్పుడు వరకు బయట ఎక్కడ చెప్పలేదు. అది పార్టీలో కొందరు తెలుసు. ఏమని డిసెంట్ నోట్ చేయండి అని చెప్పాను. వాజ్పేయి నేను నిజంగా ఓడికిపోయాను లోపల. డిసెంట్ రాయమంటున్నాడు ఆయన, నేనేమో అధ్యక్షుడు. నేను నవ్వుతూ వెంటనే దేవుడు నాకు కామన్ సెన్స్ ఇచ్చాడు. రోషం పేరుకొని, సార్ 30 ఏళ్ళ అటల్జీ మీరు కానీ అద్వానీ గారు కానీ పార్టీలో డిసెంట్ అనేది ఎట్లుంటుంది, ఎట్లా రాయాలని మీరు నేర్పించలేదు మాకు, అందుకని దయచేసి నేను రాయలేను అన్నా. అనగానే ఆయన అచ్చా చలో పంచోక్య రాయ్ అన్నాడు. పంచోక్య రాయ్ అంటే పంచాయతీలో అందరూ 10 మాట 18 చెరువులని మాట ఉంది కదా, అందరూ పంచాయతీలో అందరూ కలిసి నిర్ణయించారుగా చలో అన్నాడు. నేను అప్పుడు దాకా ఎంతో టెన్షన్తో ఊగిపోయాను, ఏమవుతుందా ఏం జరుగుతుందని. ఇంత చిన్న వయసులో ఆయన పేరు జట్కా బండిలో కూర్చొని అనౌన్స్ చేసి గోడ మీద రాసిన నేను ఆయన మాటను కాదని పార్టీ తరఫున అధ్యక్షుడిగా నిర్ణయించాల్సి వస్తే అది ఎంత ఉద్వేగంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన పంచముఖ రాయి అని వేసి వదిలేశాడు. పంచముఖ రాయి అంటే పంచాయతీలో మెజార్టీ వాళ్ళు ఏం నిర్ణయిస్తే దాన్ని ఒప్పుకోవాలి కదా అని ఆయన అన్నాడు.
మంచి రిలీఫ్ ఇచ్చారు రాజ్యసభకు రాజు మామూలుగా. అలా పార్టీలో సిద్ధాంతం ఒకటి, రెండవది దేశ ప్రయోజనం, మూడవది పార్టీ ప్రయోజనం ఏంది, వీటి గురించి ఆలోచించే అలవాటు పార్టీ చేసిన సిద్ధాంతం. అందుకని రాజకీయాల్లో సిద్ధాంత పరిరక్షణ చాలా అవసరం. ఏ సిద్ధాంతం అని కావస్తుంది. నేను దేశ ప్రజలు కోరుకుంది యువతరాన్ని రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళందరికీ నా పిలుపు ఏంటంటే సిద్ధాంతానికి కట్టుబడి ఉండండి. ఇప్పుడు సిద్ధాంతం తగ్గిపోయి రాద్ధాంతం ఎక్కువైపోతుంది, చూస్తున్నాం మనం అంతా కూడా. ఈ పార్టీ ఫిరాయింపుడు ఎప్పుడు ఎవడు ఏ పార్టీలో ఉంటాడో కూడా తెలవదు. మామూలుగా ముందు చట్టం ఉండింది, ఎవరైనా పార్టీ మారితే చెల్లదు, వాడి మెంబర్షిప్ పోద్దని. తర్వాత చట్టం మార్చారు, ఏంటంటే 2/3 మెంబర్స్ ఉంటే అది తప్పు లేదని. అంటే రీటైల్గా డిఫెక్ట్ కాకూడదు, హోల్సేల్గా డిఫెక్ట్ అయితే సరిపోతుంది అన్నట్టుగా అని. అది 10th షెడ్యూల్లో ఉన్న బలహీనత అది ఇప్పుడు కూడా అట్లా ఏమన్నా అందుకే జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం అంతా కూడా. చట్టంలో 2/3 మారితే దానికి అనర్హత లేదని దాని పంజాబ్ హైకోర్టు కూడా జడ్జిమెంట్ చెప్పింది అంతకుముందు. అందుకని మన సీఎం రమేష్, వైఎస్ చౌదరి వీళ్ళు ముగ్గురు అప్పుడు పార్టీ మారిట్లు వస్తే, నేను అప్పుడు రాజ్యసభ చైర్మన్, నేను అప్పుడు తీర్పు ఇచ్చాను. 2/3 మా పార్టీ వాళ్ళు ఎంపీలు మారారు కాబట్టి చాలా అనర్హత ఉండదని. తర్వాత నేను ఇంకో మాట కూడా చెప్పాను, ఈ స్పీకర్ ముందు వేసిన పిటిషన్లు 5 ఏళ్ళు, కొన్ని 9 ఏళ్ళు అట పెండింగ్లో పెట్టి ఒక టర్మ్ అయిపోయి రెండో టర్మ్ వచ్చినప్పుడు కూడా మనకి తెలంగాణలో ఉన్నాం చూస్తున్నాం. పిటిషన్ తీసుకోవాల్సిన స్పీకర్ తీసుకోడు. నేను అప్పుడు నా తీర్పులో రాశాను, ఏ వివాదమైన 3 నెలల లోపల పరిష్కరించాలా. 3 నెలలు అవసరం నిజంగా, పార్టీ మారాడే తీసుకోవడమే కదా అని చెప్పి ఇది ఇచ్చాను. ఇప్పటికైనా అవసరం ఉంది. 10th షెడ్యూల్లో మార్పు తెచ్చి పార్టీ మారిన వాడు ఎవరైనా సరే తనకు గెలిపించినట్టే ఆ పార్టీ నుంచి వచ్చిన పదవికి రాజీనామా ఇచ్చి ఇంకో పార్టీలో చేరాలని మార్పు చేస్తే కానీ దేశంలో పరిస్థితి మారదని చెప్పని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. నాకున్నట్టు అనుభవంతో యాంటీ డిఫెక్ట్ అని 10th షెడ్యూల్ని దాన్ని అమెండ్ చేయాల్సిన అవసరం చాలా వచ్చింది. ఎందుకంటే వెతిబీడిపోతున్నాయి అంతా కూడా. ఇదొకటి. ఇంకొక విషయం నేను మీతో పంచుకోదలుచుకుంది ఏంటంటే, నాకు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ రేవంత్ రెడ్డి కానీ మిత్రులు కానీ ఉంటారు, స్నేహితులు ఉంటారు. బై అండ్ లార్జ్ కంపేర్ టు అదర్స్ మంచిగా పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. కిషన్ రెడ్డి వింటున్నా కూడా తప్పదని నా అభిప్రాయం చెప్తున్నాను అనుకోండి. కొన్ని విషయాల మీద కొన్ని మూసి ప్రక్షాళన కానీ ఇప్పుడు కేంద్రం కూడా కలిసి వచ్చింది, చాలా సంతోషం. కొన్ని విషయాల్లో మాట్లాడడం చాలా అతిగా మాట్లాడుతున్నాడు, చాలా అతిగా ఆయన ఎక్కడికో ఏదో అన్నట్టుగా. అంటే అయితే నేను ఏమంటున్నానంటే, ఇక్కడ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు రాష్ట్రంలో, అక్కడ ఆర్థిక పరిస్థితి అంతకన్నా సరిగా లేదు ఆంధ్ర. దానికి ఎవరు బాధ్యులు, అంతకుముందున్న ప్రభుత్వం ఏం చేస్తున్నారని నేను ఇప్పుడు వివరాలకు బోధించుకోవాలి. 20వ తారీఖు దాటితే ఆఫీసర్లు అందరూ కూర్చొని పెన్షన్లు రేపు 1వ తారీఖు ఇచ్చేదానికి ఏం చేయాలా, ఎక్కడెక్కడ ఏది తగ్గించాలా అని రేవంత్ రెడ్డి చెప్పాడు పబ్లిక్గా. నేను దయచేసి 1వ తారీఖు జీతాలు ఇవ్వలేకపోతున్నాను, మీరేమనుకోవద్దని. జీతాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పిన ప్రభుత్వం అక్కడ కేంద్రంపై ఆధారపడి నిధులు తెచ్చుకుంటున్నామని ప్రయత్నించిన ప్రభుత్వం ఈ ఫ్రీగా ఇవ్వడం ఏంది? ఎవరు అడిగారు ఫ్రీగా ఇవ్వమని? ఆడవాళ్ళందరికీ బస్సులో ఫ్రీగా ఇస్తామని. దేనికి బస్సులో ఫ్రీ వాళ్ళు ఎవరు అడిగారా? అంటే ఏదో బరక్పేటకు పోయి వంకాయలు కొనుక్కొస్తాం, పావుల ఛార్జీతో వంకాయలు కొనుక్కొస్తే సరిపోద్దేనండి. ఖాళీగా ఉన్న వాళ్ళు బస్సులో తిప్పడం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆర్గ్యుమెంట్ తెచ్చారు, మళ్ళీ ఏ రాష్ట్రంలో, కర్ణాటక, ఇక్కడ ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా బస్సులో ఫ్రీ అని. ఆర్టీసీ ఫ్రీగా ఎట్లా వస్తుంది? దివాళా తీసే పరిస్థితి ఆర్థికంగా ఆ కార్పొరేషన్లో కూడా ఎట్లా ఫ్రీగా వస్తాయి? ఆలోచించు, అకౌంటబిలిటీ లేదు. అందుకని నేనేం చెప్తున్నానంటే, ఏ ప్రభుత్వం అయినా సరే నువ్వు ఇచ్చేటి హామీకి, అది కూడా ఎన్నికల ముందు ఇచ్చే హామీకి, దానికి ఎలా ఆర్థిక వనరులు సమీకరిస్తావో అనే విషయం చెప్పిన తర్వాతనే ఈ ఫ్రీ బీస్ అనౌన్స్ చేయాలి. లేకపోతే పోటాపోటీలుగా అన్నీ ఫ్రీ అని చెప్పని ఆయన అంటే, నీకు ముక్కెర పెడతాను ఒక అంటే, నీ చివర బులాకి పెడతాను ఇంకో ఆయన ఫ్రీగా 500 గ్రాములు 200 గ్రాముల బంగారం ఫ్రీగా ఇస్తాడు. తమిళనాడులో కొత్త అబ్బాయి ముఖ్యమంత్రిగా వచ్చాడు, ఆ 2 ద్రవిడియన్ పార్టీలుగా కాదని. మంచి పరిణామం, సంతోషపడుతున్నాం. ఆయన మొన్న చెప్పాడు,
ఈ ఉచితాల వలన తమిళనాడు చాలా బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రం అది. తమిళనాడు మిగతా వాళ్ళతో పోలిస్తే ఫౌండేషన్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆయన అన్నాడు, ఇప్పుడు నేను శ్వేతపత్రం ప్రకటిస్తున్నాను, 9,75,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిపోయింది, ఈఎంకే ప్రభుత్వం. అందువల్ల నేను అనుకునే చేయలేను అని చెప్పి దాన్ని ప్రచురించాడు. సంతోషం అనుకున్నాం. ఆ ప్రచురణ పూర్తయ్యే ముందే ఆ స్టేట్మెంట్తో పాటు లాస్ట్లో నేను కోఆపరేటివ్ రుణాలన్నీ రద్దు చేస్తున్నాను అన్నాడు. ఈ అప్పులు ఉన్నావు, అసలు ఏం అవకాశం లేదని చెప్తూ కోఆపరేటివ్ రుణాలు రద్దు చేస్తామని చెప్పి ఎక్కడ ఏది అవకాశం ఉందో దాన్ని జనం ఫ్రీగా కోరుకోవడం నాకు తెలిసి. నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక సామెత, మామూలుగా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఏమని, చేప పట్టేది నేర్పించు, చేపను ఫ్రీగా ఇవ్వద్దు. టీచ్ హిమ్ హౌ టు క్యాచ్ అ ఫిష్, డోంట్ గివ్ హిమ్ ఫిష్ ఫ్రీ అని. ఎందుకంటే మధ్యాహ్నం మంట కూడా తీస్తే సాయంత్రం కూరగాయలు కావాలంటాడు, మసలుగా మధ్యాహ్నం బొచ్చు కావాలంటాడు, నెల్లూరు చేపల బొచ్చు కావాలని కూడా అడగొచ్చు అని చెప్తుంటాను మామూలుగా. ఇది ప్రభుత్వాలు ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద స్టేట్ ఏమిటి అనే విషయాన్ని, ఎలా మొబిలైజ్ చేయబోతున్న విషయాన్ని చెప్పకుండా ఫ్రీగా అనౌన్స్ చేసే పరిస్థితి ఉందో దాన్ని అలౌ చేయకూడదు. కొంతమంది ఉంటారు, సార్ సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆపాలని. సుప్రీంకోర్టుకి అధికారం లేదు, ఆపగలిగింది పార్లమెంటు. పార్లమెంట్ ఆ పని చేయదు, ఎందుకంటే రాజకీయ పార్టీలు ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయి. సో ప్రజాభిప్రాయం గట్టిగా ఏర్పడి ప్రజల్లో నుంచే ఒక రకమైన డిమాండ్ వచ్చి ప్రజలు గట్టిగా కోరితే కానీ రాజకీయ పార్టీలు ఈ పోటాపోటీ ఉచితాలంటే అరుచుతారని నా ఉద్దేశం. ఫ్రీగా ఇవ్వండి అంటే ఇవ్వండి. నేను సాయంత్రం మన బసవతారకం గారి క్యాన్సర్ హాస్పిటల్ 25 సంవత్సరాల ఫంక్షన్కి వెళ్ళాను మేము. చాలా బాగా జరిగింది, మంచి పని కూడా చేస్తుంది ఆ బసవతారకం హాస్పిటల్ అంతా. అప్పుడు చెప్పాను నేను, ఎంతమంది క్యాన్సర్ పీడితులు ఉన్నారు, ఎంతమందికి ప్రభుత్వం వైద్యం ఇవ్వగలదు. సత్యాగా చెప్తున్నాను, మేము మా ప్రభుత్వం ఈ పాలసీ చేసింది, ఆ పాలసీ చేసింది కరెక్టే. కానీ అందరికీ ఇచ్చి పరిస్థితున్న పేదలందరికీ అందుబాటులో వైద్యం ఉందా దగ్గరలో? సాధ్యం కాదు. ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వదలుచుకుంటే మీ దగ్గర ఉన్న డబ్బుని చదువు మీద, వైద్యం మీద పేదవాళ్ళకి ఫ్రీగా ఇవ్వండి. పేదవాళ్ళకి మాత్రం, అది కూడా అందరికీ కాదు. మళ్ళీ అనేది నా నిశ్చితమైన అభిప్రాయం. ప్రజలు కూడా క్రమేపీ ఈ డిమాండ్ను బలపరచాలి. మన నేను ఒక పుస్తకం విడుదల చేస్తుంటే నా పక్కన జయప్రకాష్ నారాయణ ఉన్నాడు, ఆయన కూడా అదే మాట చెప్పాడు. చెప్పి ఇంకో ఆయన అన్నాడు, మీరిద్దరు కలిసి ప్రజా ఉద్యమం నిర్మాణం చేయాలి. ఆ ఇద్దరు వల్ల అయ్యేది కాదు, తప్పనిసరిగా నేను చెప్పదలుచుకొని చెప్తాను. ఇంకా నాకు ఒక అడ్వాంటేజ్ అని, నేను రాజకీయాల్లో లేను. రాజకీయాల్లో ఉంటే పార్టీకి ఇబ్బంది అయిపోయింది, సరైన మనవాడు కూడా. నేను రాజకీయాల్లో లేను, రాజకీయాలకు రాను. కానీ నాకున్న అనుభవంతో కొంత సమాజానికి కొంత మన అభిప్రాయాలు గట్టిగా చెప్పి ప్రజాభిప్రాయాన్ని మలచాలనే నిర్ణయంలోనే ఉన్నాను. అందుకే నాకు హరిబాబు గారు చెప్పినట్టుగా ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. పదవి విరమణ చేశానే కానీ పదవి విరమణ చేయలేదు. నేను మాట్లాడుతున్న అనుభవాలతో చెప్తూ ఉంటాను అని చెప్పాను. చెప్తే కొంత ప్రభావం ఉంటుంది. మనం చూశాను నేను ఎలక్షన్ల ముందు ఈ అసెంబ్లీలో కానీ ఆ అసెంబ్లీలో కానీ పోటీలుగా మాట్లాడడం, మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు వాళ్ళు ఉపయోగిస్తున్న భాష జుగుప్సాకరంగా చాలా బాధ కలిగించే విధంగా ఉంది. బూతులు మాట్లాడడం మొదలుపెట్టారు. బూతులే మాట్లాడారు అక్కడైతే. అప్పుడు అందరూ చర్చిస్తారు ఏం చేయాలి. కొంతమంది మీటింగ్లో ఒకసారి లేడీ సరిగా అన్నారు, సార్ ఇంత బూతులు మారుతున్నారు, ఏదో ఒకటి చేయాలి సార్, మీరు అంతా చేయాలి. ఏం చేయాలమ్మా ఇవాళ చేయాలంటే మీ చేతుల్లోనే ఉన్నాను నేను. వాళ్ళు మా చేతుల్లోనా? మేము అలా రౌడీ పోతే ఇంకేమైనా ఉందా అన్నారు. లేదమ్మా అది కాదు, మీ చేతులు మీరేం చేయబడలే, వాళ్ళు ఏం చేయబడలే. పోలింగ్ బూత్లోకి వెళ్ళి బటన్ నొక్కండి, ఫినిష్ అయిపోతారండి. ఈ బూతులు మాట్లాడే వాళ్ళు మీరు గమనించండి. నేను ఎవరి పేర్లు చెప్పను. ఒక్కడి గెలవలా మన ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో. అంటే ప్రజలు కొంత ఆలోచిస్తున్నారు, ఆ విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రజలలో చైతన్యం వచ్చి ప్రజలు ఏదైనా విషయం వచ్చినప్పుడు తమ ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు, పార్టీలకు కూడా విషయాలు తెలియజేయాలి. ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఏంది ఇట్టయింది అట్టయిందని బాధపడుతుంటే బాధను ఎవరు తీరుస్తారు మామూలుగా. కాబట్టి ప్రజలు కూడా కేవలం ఓటు రోజు మాత్రమే పోయి ఓటు వేయడమే కాకుండా మిగతాప్పుడు అవసరమైతే తమ అభిప్రాయాలను బయట చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది, పత్రికల ద్వారా చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందని చెప్పని సందర్భంగానే మనం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది ప్రముఖులు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమం పెట్టినప్పుడు ఏమనుకున్నామంటే
రాజకీయ నాయకుల్ని పార్టీల్లో వాళ్ళని పిలవకూడదు. ఎవరి చేత ఈ పుస్తకం విడుదల చేయించాలంటే స్నేహితులు జిఎంఆర్, సతీష్ రెడ్డి, నాతో కూడా కలిసి పనిచేసిన వాళ్ళు అని అనుకోని మొదలుపెట్టి కలిసి పనిచేసిన వాళ్ళు అంటే మా వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చెప్పారు. సార్ కలిసి పనిచేసిన వాళ్ళు సహచరులు, మీ ఆధ్వర్యంలో పెరిగిన వాళ్ళు కిషన్ రెడ్డి, తర్వాత బండి సంజయ్, తర్వాత సత్యకుమారు, తర్వాత వర్మ, వీళ్ళందరూ కూడా మీ సారథ్యంలో పార్టీలో పనిచేసే వాళ్ళే కదా, అందుకని వీళ్ళని పిలిస్తే బాగుంటుంది అన్నారు. అందుకని ఇవాళ పద్మ అవార్డు ఫంక్షన్ ఉంది ఢిల్లీలో. అందువల్ల సంజయ్ ఫోన్ చేశాడు, నేను బయలుదేరదాం అనుకుంటే హోమ్ మినిస్టర్ కాబట్టి, సహాయ మంత్రి కాబట్టి మా డిపార్ట్మెంట్ సార్ పద్మ అవార్డ్స్ నేను రాలేకపోతున్నాను, రాష్ట్రపతి భవన్కి వెళ్ళాలని. మంచిది అయ్యా అని చెప్పి రామ్మోహన్ కూడా ఏదో మీటింగ్ ఉంది, అమిత్ షా గారు పిలిచారు, అందుకని రాలేకపోతున్నా అన్నాడు. వీళ్ళందరూ కలిసి పనిచేశారు కాబట్టి, రామ్మోహన్ అంటే వాళ్ళ నాన్నగారు నాతో కలిసి పనిచేశారు, నాయుడు గారు, స్వర్గీయ నాయుడు, వీళ్ళందరూ కూడా పార్టీలో పనిచేశారు. ఎంతగా ప్రేమగానో అభిమానంగా ఉండేవాళ్ళు. అందుకని వాళ్ళని పిలిచి వాళ్ళ ద్వారా ఇవాళ ముఖ్యమంత్రుల్లో, కేంద్ర మంత్రుల్లో ఎవరిని పిలిచి వాళ్ళ ద్వారా కాకుండా మన సహచరులు ఎవరైతే ఉన్నారో, మిత్రులు ఎవరుతున్నారో వాళ్ళ ద్వారా విడుదల చేసి రాజీపడుతున్నాం. శ్రీ మల్లికార్జునరావు గారు చెప్పాడు నన్ను ఎందుకు పిలిచారని. మల్లికార్జునరావు నాకున్నంటే అత్యంత ఆత్మీయ మిత్రులు శ్రీ మల్లికార్జునరావు ఒకడు. మన తెలుగువాడిగా పుట్టి మాతో కూడా చదువుకొని, మాతో కూడా చదివాడు ఆయన యూనివర్సిటీలో. చిన్న వ్యాపారం ప్రారంభించి ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కొత్త కొత్త విమానాశ్రయాలు నిర్మాణం చేసేదానికి ఎవరయ్యా అంటే జిఎంఆర్ అని చెప్పని మొత్తం ప్రపంచం అంతా ఇవాళ ఫిలిప్పీన్స్, అదే గ్రీసు, తర్వాత ఇంకా చాలా దేశాల వాళ్ళు జిఎంఆర్ కంపెనీని పిలుస్తూ ఉన్నారు. మీరు వచ్చి మా విమానాలు కట్టండి, విమానాశ్రయాలు కట్టండి అని కాంట్రాక్ట్ కింద. ఇక్కడ ఢిల్లీ విమానాశ్రయం, హైదరాబాద్ విమానాశ్రయం కూడా ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందాయో మనం ముందు చూస్తూ ఉన్నాం. మనం అలాంటి సామాన్య కుటుంబంలో నుంచి ప్రారంభించి కష్టపడి పనిచేసి నిజాయితీతో ఉండి ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో మన దేశ ప్రతిష్టను, గౌరవాన్ని పెంచుతున్న ఒక తెలుగువాడు, నాతో పాటు సహచరుడు, మిత్రుడైన శ్రీ గండి మల్లికార్జునరావు గారిని ప్రధానంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు ప్రధాన కారణం అదే. నాకు ఆఖరి మాట ఒకటి చెప్తాను. నేను రాజకీయాల్లో పైకి రావడానికి కారణం ఒకటి పార్టీ, రెండు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నాకు చిన్నప్పుడు ఇచ్చినట్టు యొక్క సంస్కారం, ఆ తర్వాత మిత్రులు. నేను ఎలక్షన్లో పోటీ చేశాను, చాలా ఎలక్షన్లో పోటీ చేశాను. డబ్బులు ఇంట్లో నుంచి ఎప్పుడు తీసుకెళ్ళా. ఒకసారి మా మామగారు నాకేదో 10,000 ఇచ్చారు. ఎలక్షన్ అయిపోయింది, ఆ 10,000 మిగిలితే మళ్ళీ తిరిగి 10,000 ఇచ్చేసాను నేను. ఎప్పుడు జనం, దాంతోపాటు మిత్రులు ముందుకొచ్చి నా ఎన్నికల్లో పూర్తిగా సమర్థన చేశారు. అందుకని నేను మిత్రులను ఎప్పుడు మర్చిపోలేను. వాళ్ళకి ప్రత్యేక స్థానం నా హృదయంలో, నా జీవితంలో, నా జీవిత చరిత్రలో, వివిధ ప్రాంతాల్లో పనిచేసిన స్నేహితులు అందరిది తప్పనిసరిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను చిన్నప్పుడు మా అమ్మని కోల్పోయా. 13 నెలలప్పుడు మా అమ్మని పశువు పొడిస్తే చనిపోయింది. నన్ను పక్కన ఎత్తుకొని నుండి కింద ఇస్తుంది. ఆమె నన్ను వకీలు చేయాలనుకుంది. నేను అందుకే లా చదివాను. లా చదివి వకీలు అవుతాం అనుకుంటే సరిగ్గా జయప్రకాష్ రాణి గారి మూమెంట్ రావడం, ఆయన్ని పిలవడం, విజయవాడలో మీటింగ్ పెట్టడం, ఇందాక హరిబాబు గారు చెప్పినట్టుగా ఆయన, నేను, లక్ష్మీప్రసాద్, వాళ్ళ మధ్య శివాజీ, మన సత్యనారాయణ రెడ్డి గారు అందరూ మీటింగ్ పెట్టడం, ఆ తర్వాత ఎమర్జెన్సీ రావడం, ఎమర్జెన్సీలో జైల్లో వేశారు. అదే నా రాజకీయ జీవితాన్ని మార్చేసింది. లేకపోతే నేను కూడా వకీలు అయిపోయి ఇప్పుడు హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో చూస్తున్నారు కదా కొంతమంది వకీళ్ళు, అలా బహుశా వాళ్ళ వరుసలో నేను కూడా ఉండేవాడిని. చాలా నాకు రాజకీయాల్లోకి వచ్చేటికి అవకాశం ఆ జేపీ మూవ్మెంట్ వల్ల, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసే పోరాటం వల్ల 17 నెలల పాటు 17 నెలల 25 రోజుల పాటు జైల్లో ఉన్నాను నేను. ఆ జైలు జీవితమే నాకు టర్నింగ్ పాయింట్గా ఒకసారి ఇండైరెక్ట్గా చెప్తున్నాను నవ్వుతూ. ఇందిరాగాంధీకి కూడా ధన్యవాదాలు చెప్పాలా. ఆమె ఎమర్జెన్సీ పెట్టకుండా జైలు వేయకుండా ఉంటే వకీలుగా ఉండి నల్లకోట వేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. 2 రోజులు నింపుకోవచ్చు. కానీ ఈ పేరు, ఈ గుర్తింపు జాతీయ స్థాయిలో మనకు వచ్చేటికి అవకాశం లేదని చెప్పాను. నన్ను ప్రేమగా చూసుకున్న వాళ్ళలో మా అమ్మమ్మ నాకు తల్లి లాంటిది. నా చిన్నప్పుడు మా అమ్మ లేదు కాబట్టి మా అమ్మమ్మ నన్ను చూసుకుంది. ఆ తర్వాత నాకు అమ్మ ఎవరంటే మా అత్తగారు, మా అమ్మమ్మ గారి అమ్మ నన్ను, మా కుటుంబ సభ్యులందరినీ
మా అబ్బాయిని హర్షద్ కానీ దీపా కానీ మనోరాళ్ళు కానీ వీళ్ళందరినీ పెంచింది ఆమె, ఇవి కాదు. వాళ్ళ అమ్మ కౌశల్యమ్మ అని చెప్పని ఆమె. ఆ తర్వాత నేను మా ఆవిడను కూడా అమ్మగానే భావిస్తుంటాను నేను. అందుకని పేరుతో ఎప్పుడు పిలవను నేను, ఉషమ్మ అంటాను. ఇందాక ఆశమ్మకు కూడా చెప్తున్నాను నేను, మా మనవరాలు అత్తగారికి అందరినీ అమ్మ అని పిలవాలమ్మ. దీపమ్మ, ఉషమ్మ, సుషమ్మ, సుషమ్మ, వైషమ్మ, వైష్ణవి ఇంకో మనవరాలు అమ్మ అంటాను. ఎందుకంటే అది మన సంస్కారం, మన పద్ధతి. ఒక అఫెక్షనేట్గా వాళ్ళు చూశారు నన్ను. మా ఆవిడ సహకారం లేకపోతే నేను రాజకీయాల్లో పైకి పోగలిగేవాడిని కాదు. ఎందుకంటే నేను పెళ్ళైన 3వ రోజే హోటల్లో పెట్టి ఆమెని 24 గంటలు రాలని ఎలక్షన్ గొడవలో పడిపోయి, సెనెట్ ఎలక్షన్ గొడవ. ఆ తర్వాత ఎమర్జెన్సీలో జైల్లో ఉన్నప్పుడు ఊరిలో అందరూ చెప్పారు ఆమెకి, ఇంకా జైలుకి పోయిన వాళ్ళు ఇందిరాగాంధీ వదిలిపెట్టదు, అక్కడే అయిపోతారని. అయినా ధైర్యంగా ఉంది. పెద్దగా చదువు లేకపోయినా గ్రామంలో ఉన్న ధైర్యంగా నా మీద నమ్మకంతో అలాగే ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఉండిపోయింది. ఆ తర్వాత కూడా నేను ఎప్పుడు ఎక్కువ ఇంట్లో ఉండేవాడిని కాదు. ఇంటికి న్యాయం చేశాను నేను చెప్పలేను. దేశంలో చాలామందికి న్యాయం చేసి ఉండొచ్చు, పార్టీకి న్యాయం చేసింటే ఉండొచ్చు, కానీ మా కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలి. మా పిల్లలంటే నాకు చాలా ఇష్టం. పిల్లల్ని చూద్దామంటే నేను ఉదయాన్నే బయలుదేరిపోయేటప్పుడు వాళ్ళు లేచేవాళ్ళు కాదు. హర్షబాబు కానీ దీపమ్మ కానీ. సాయంత్రం నేను వచ్చేసరికి వాళ్ళు పడుకొని ఉండేవాళ్ళు. నేను లేటుగా వచ్చేవాడిని. 11 గంటలకు భోజనం చేసేవాడిని. అలా పిల్లలకు కూడా సరిగ్గా అవకాశాలు. ఇప్పుడంటే అసలు కన్నా ఒకటి బుద్ధి అన్నట్టుగా మనవరాళ్ళు కాబట్టి మనవరాళ్ళు ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ సమయం ఇచ్చి వాళ్ళని పిలిచి కూర్చొని కాలక్షేపం చేస్తున్నా. వాళ్ళతో కాసేపు మాట్లాడుతుంటాను, వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాను. కానీ అప్పుడు పదవుల్లో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ కుటుంబానికి నేను న్యాయం చేయలేదు. దానికి ప్రధాన కారణం పార్టీ 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 ఇంకా పనిచేయాలి. నాకు సత్య చెప్తున్నాడు కదా, సత్య నా దగ్గర 23-24 ఏళ్ళు పనిచేశాను. చూశారన్నీ. ఒక్కరోజు పట్టుదల ఎట్టుంటుందంటే ఒకే రోజు విమానంలో, రైల్లో, కారులో పోయి మీటింగ్లు అడ్రస్ చేయాలి. మూడు రాష్ట్రాలకు పోవాలా, ఎన్ని మీటింగ్లు అడ్రస్ చేయాలి. ఇంకా నేను సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత, అన్న శరీరాన్ని కొద్దిగా ఓవర్ యూజ్ చేశాడు, నేనేమో జాగ్రత్త కాపాడాను, అందుకని నా ఆరోగ్యం బాగుంది, ఆయన ఏమో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. వాస్తవం అది. చంద్రబాబు నాయుడికి బాగున్నంతగా ఆరోగ్యం నాకు లేదు. ఎందుకంటే నేను తిరుగుతూ ఉండేవాడిని. పొగులు రాత్రులు లేకుండా కష్టపడమే మొదటి నుంచి అలవాటు అయిపోయింది నాకు. ఈ ప్రతిపక్షంలో ఉండి తర్వాత ప్రభుత్వంలో వచ్చినా ఎంత ఎక్కువ తిరగాల, దేశంలో అందరికన్నా ఎక్కువ జిల్లాలు తిరిగేవాడిగా పేరు తెచ్చుకోవాలా, రాష్ట్రంలో అన్ని మండలాలు తిరిగేవాడిగా పేరు తెచ్చుకోవాలా. ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ, ఆంధ్ర కలిపి ఆంధ్రప్రదేశ్. అప్పుడు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ అట్లా ఎప్పుడు ఆ పట్టుదల ఉండేది. ఆ పట్టుదల ఉండడం వల్ల పార్టీ, నేను ఇందాక చెప్పినట్టుగా ఒక మామూలు వ్యక్తిని, ఒక రైతు బిడ్డని మా అమ్మ చదువుకోరా, మా నాన్న చదువుకోరా, మా తాత పెద్ద బాలశిక్ష చదివి అందరికీ చెప్తుండేవాడు. మా తాత ఉషమ్మాడు పాపం అంతా. కానీ అక్కడి నుంచి స్కూల్లో ఎస్పీఎల్, కాలేజీలో యూనియన్ వైస్ ప్రెసిడెంట్, మళ్ళీ ప్రెసిడెంట్, యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్, ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ, ఏబీవీపీ ఆల్ ఇండియా సెక్రటరీ, యువమోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, బీజేపీ స్టేట్ స్పోక్స్ పర్సన్, బీజేపీ ఆల్ ఇండియా స్పోక్స్ పర్సన్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్. ఆ తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా, పట్టణాభివృద్ధి మంత్రిగా, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రిగా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిగా, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా. ఈ అవకాశాలన్నీ పార్టీ నాకు ఇచ్చింది. ఒకటి కష్టపడ్డాం. నేను అందుకే చెప్తుంటా అందరికీ, ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు అనే విషయాన్ని అందరూ గమనించి జీవితంలో క్రమశిక్షణ, అంకిత భావం, కష్టపడడం, కమిట్మెంట్ ఉండడం. 3వది ఈ యొక్క విలువలు పాటించడం, స్టాండర్డ్స్ పాటించడం. మన భాష మీద మనం ఒక అవగాహన ఉండి మనం సరైన భాష ఉపయోగించాలి. ఎందుకంటే మనం నాయకులు అని చెప్పుకున్నాం. మనం నాయకులను చూసి మిగతా వాళ్ళు నేర్చుకుంటారు. నాయకులు ఎలాంటి భాష మాడుతుంటే మనం మాట తప్పే ఉందనుకుంటారు కదా. అందుకని నాయకులు, రాజకీయ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా సంస్కారవంతమైన భాషను వాడాలా, దాంతోపాటు కష్టపడి పనిచేయాలా. 3వది సిద్ధాంతం తీసుకోవాలని చెప్పారని, సిద్ధాంతాన్ని పట్టుకుపోవాలి అని చెప్పారని పడుకుంటాం. ఈ వైస్ ప్రెసిడెంట్గా నన్ను ప్రతిపాదించారు.
నేను వైస్ ప్రెసిడెంట్గా పోవడానికి సిద్ధంగా లేను, అది కూడా చెప్పాలి అందరికీ. హోమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టర్ అందరూ చెప్పారు, పార్టీ అధ్యక్షుడు మిమ్మల్ని ప్రపోజ్ చేస్తున్నాం. నేను అనుకూలంగా లేదని పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరిగింది. పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో అందరూ నిర్ణయించారు వెంకయ్య వైస్ ప్రెసిడెంట్గా ఉండాలని. నేను లేచి నాకు కళ్ళనీళ్ళు వచ్చాయి. వెంటనే అందరూ ఏమనుకున్నారంటే నేను మంత్రి పదవి నుంచి వదిలిపెట్టి పోవడానికి బాధపడుతున్నాను అనుకున్నాను. అది కాదు, నేను చెప్పా, నాకు చిన్నప్పుడే అమ్మ పోయింది, అమ్మని చూడలా నేను. ఆ తర్వాత నన్ను అమ్మలాగా పెంచి పైకి తీసుకొచ్చింది పార్టీ. రేపటి నుంచి ఆ పార్టీ ఆఫీసుకు కూడా పోవడానికి వీలు లేదు, రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగ పదవులకు వెళ్ళాలంటే ఆలోచన నాకు రాగానే కళ్ళనీళ్ళు వస్తున్నాయని చెప్పాను. వచ్చింది కూడా వాస్తవంగా కళ్ళనీళ్ళు లేదు. పార్టీ ఆఫీస్కి వెళ్ళి అప్పుడు వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే రాజ్యాంగ పదవిలో ఉన్నాను కాబట్టి. అయితే ఉపరాష్ట్రపతి చెప్పారు వాళ్ళు. తర్వాత నేను ఒక సాయంత్రం ఉండగా ఈరోజు మోడీ గారు వచ్చారు. వస్తే మా సెక్రటరీ వచ్చి చెప్పాడు, పిఎం వస్తాడని. పిఎం ఎటు వస్తాడా, ఎస్పీజీ ఉండాలా, ముందు చెప్తారు, అంతా టైం ఇస్తారు కదంటే అయిన తర్వాత సార్ ఇప్పుడే మెసేజ్ ఇచ్చింది మీకు చెప్పన్నారు, పిఎం వస్తున్నాడు. పిఎం ఎందుకు వస్తాడు అనుకోండి. తర్వాత చెప్పాడు ప్రధానమంత్రి. ఒకటేమో ఈ ఆర్టికల్ 370 రద్దు చేసే విషయంలో రాజ్యసభలో మనకి మెజార్టీ లేదు, మీలాంటి వాడు సమర్థుడు ఉంటే రాజ్యసభను సజావుగా జరిపించగలరు అని అన్నాడు అని చెప్పాడు. ప్రధానమంత్రి గారు చెప్పాడు, ఆర్టికల్ 370 రద్దు అంటే అది మా అందరం కూడా చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైంది. ఏక్ దేశ్ మే దో ప్రధాన్, దో నిదాన్, దో నిషాన్, నహీ చలేగా అని చిన్నప్పుడు నినాదాలు ఇచ్చాడు. ఒక దేశంలో కాశ్మీర్ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి అంటారు, వజీరే సుల్తాన్. ఆ తర్వాత అక్కడ జెండా వేరు, గుర్తు వేరు. అప్పుడు ఈ ఆర్టికల్ 370 రద్దు చేయాలని మా చిన్నప్పటి నుంచి మేము ఇచ్చే నినాదం. నా చిన్నప్పుడు నెల్లూరులో గుర్తుందా, ఒకరోజు కాశ్మీర్లో కాల్పులు జరిగాయి, బంద్కి పిలిపించాం. నెల్లూరు అంత బలవలేదు, బట్ స్టూడెంట్ యూత్ ఫోర్స్ బాగుంది. మొత్తం పోయి అంతా షాపుల మీద బలవంతంగా పూయిస్తున్నాం. ఒక హోటల్ దగ్గరికి వెళ్ళాం, ఆయన కోవిడ్ రా అన్నాడు. ఎందుకు పూయిస్తున్నారు హోటల్? కాశ్మీర్ ఇదే ఊరు అన్నాడు. అదేవో కశ్మూరు, మా మేజర్ పంచాయతీ పేరు కశ్మూర్. అబ్బాయా కశ్మూర్ వాడి కాశ్మీర్ గురించి ఎందుకురా, ఓ పోయి చదువుకొని పోయాను. నేను అన్నాను, సార్ మీకు ఒకవేళ మీకు బొట్టవేలో ముళ్ళు గుచ్చుకుందనుకోండి ఏం చేస్తారు? నాకెందుకు గుచ్చుకుంటాను, షూ వేసుకుంటాను. ఒకవేళ అనుకోండి సార్, బొట్టవేలో ముళ్ళు గుచ్చుకుంటే మైండ్ ఎందుకు ఆలోచించాలా, నడు ఎందుకు వంగాలా, చెయ్యి ఎందుకు అక్కడికి పోవాలా, వేళ్ళు ఎందుకు ఆ ముళ్ళు తీయాలా? ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద బాడీ అన్నాడు. నేను చెప్పాను, కశ్మీర్ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా, అందుకని కశ్మీర్ మన దేశానికి యూనిఫామ్ అని చెప్పాను. ప్రధానమంత్రి గారు వచ్చి రాత్రిపూట నాకు చెప్పాడు, రేపు పార్లమెంట్లో 370 రద్దు పెడతామని. నేను ముందు సరే మంచిదే కదా, మనం చిన్నప్పటి నుంచి అనుకుంది కదా వెంకయ్య అన్నాడు. అవునండి పెట్టండి, అయితే మంచిది పెట్టండి, లోక్సభలో మనకు మెజార్టీ ఉంది కదా, పాస్ అయిపోతుంది, తర్వాత రాజ్యసభకు వస్తే మనం ట్యాకిల్ చేద్దాం. కాదు రాజ్యసభలోనే ముందు పెడతామన్నా. అదేంటి మెజార్టీ ఎక్కడ ఉంటే ఇక్కడ పెడదామంటారు. అయితే దాన్ని ఏం చేయమంటారంటే, ఏం లేదు మీరు వాయిదా వేయొద్దు సభని. నేను ఒక మాత్ర కనిపెట్టి అంతకుముందు ఈ ప్రతిపక్షవాడు గొడవ చేస్తే సభ వాయిదా వేసేవాడు. సభ వాయిదాగానే వాళ్ళకి మాట్లాడే అవకాశం పోయేది, గొడవ చేసేదానికి అవకాశం లేకుండా పోతుండేది. ఆ మాత్రం కొంత పనిచేస్తుండేది. ఆయన అన్నాడు సభను వాయిదా వేయొద్దు అంటే, దాన్ని మరి సభ్యుల సంఖ్య సంగతి అది మేము చూసుకుంటాం, మీరు సభను మాత్రం వాయిదా వేయకుండా చూడండి అని ప్రధానమంత్రి గారు ఇంటికి వచ్చి మళ్ళీ రిక్వెస్ట్ చేశారు. ఆర్టికల్ 370 రాత్రి అంతా మేలుకొని మా అమ్మాయి కూడా ఉంది, డాక్టర్కి ఫోన్ చేసి ఆ డాక్టర్ కూడా ఉండ టెన్షన్ బాగా పెరుగుతుంది, ఎందుకంటే మెజార్టీ లేదు. మెజార్టీ లేకపోతే రాజ్యసభలో ఏం జరుగుతుందో మనకు తెలుసు, గొడవలు చేస్తారు. ఎంపీలు కూడా కొంతమంది అందరూ పద్ధతిగా ఉంటారని చెప్పడం మీకు అందరూ తెలవదు చెప్తారు. ఎవరికి అందరితో బాగుండేవాడు, అందరూ కలుపుకోవాడు కరెక్టే, కానీ మీకు తెలవని విషయం ఏంటంటే ఒకసారి దారి అతిక్రమిస్తే 12 మంది ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. మొదటిసారి చరిత్రలో 12 ఎంపీస్ సస్పెండెడ్ దెమ్ ఫ్రమ్ హౌస్ ద రెస్ట్ ఆఫ్ ద సెషన్. ఇది తెలిసి రావాలి, కాస్త స్ట్రాంగ్ దోసి ఇవ్వాలి అని చెప్పారు. అందుకే ప్రధానమంత్రి అన్నాడు, మీరు హౌస్ మాత్రం అధ్యయనం చేయబాకండి, మిగతా నేను చూస్తామన్నాడు. ఆ రాత్రి అంతా కాస్త ట్రయల్స్ చేసుకొని సెక్రటరీ జనరల్ పిలిపించి రాత్రి ఉదయాన్నే సభ ఎట్టు జరగాలని చూసి మొత్తం మీద సభ జరిగేట్టుగా చూసి సభలో అందరికీ మాడే అవకాశం ఇచ్చారని చెప్పి, అందరికీ మీరు ఎవరెవరికి మాడాలనుకుంటే వాళ్ళందరూ మాట్లాడండి, కానీ మీ స్థానంలో ఉండి మాట్లాడండి. మీ స్థానం దాటి బయటకు వచ్చారా తర్వాత నేను ఏం చేస్తానని అర్థం కాలేదు. అందరూ మాట్లాడారు. గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ చాలా గట్టిగా వాదించాడు, కాశ్మీర్లో 370 రద్దు చేయకూడదని.
కమ్యూనిస్ట్ వాళ్ళు చాలా గట్టిగా ఆదరించారు. ఈయన అంతా అయిపోయిన తర్వాత కపిల్ సిబల్ ఒక స్లిప్ పంపించాను నాకు. సార్ మా పార్టీ టైం అయిపోయింది నాకు తెలుసు, కానీ ఒక్క 2 నిమిషాలు నాకు ఛాన్స్ ఇస్తే అంటే నేను ఆయన రాశాను, నువ్వు 2 నిమిషాలు అడిగావు కదా, 8 నిమిషాలు టైం ఇస్తున్నావు నీకు మాట్లాడని చెప్పాను. అట్లా మాట్లాడి అందరిని ఎగ్జాస్ట్ చేశాం. తర్వాత చెప్పాను, మీ సీట్లో కూర్చొని ప్రొటెస్ట్ చేయండి, ఓటు వ్యతిరేకం చేయండి, సీటు దాటి లోపలికి వస్తే మాత్రం ఎటు చర్యలు ఉంటాయని. మొత్తం మీద భయపడి కానీ గౌరవంతో కానీ ఎవరు సీటు దాటి లోపలికి రాలేదు. ఓటింగ్ పెట్టాం. ఓటింగ్ పెడితే ప్రభుత్వం ఏం చేసిందో, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు రాలా హౌస్కి, కొంతమంది సమాజ్వాదీ పార్టీ వాళ్ళు రాలా. సడన్గా బీఎస్పీ మేము సపోర్ట్ చేస్తాం, దీన్ని 370 రద్దు అని చెప్పి బీఎస్పీ ప్రకటించింది. దాంతో మెజార్టీ ఉంది. ఒక ఇద్దరు మాత్రం జమ్మూ కాశ్మీర్ ముఫ్తీ వాళ్ళ పార్టీ వాళ్ళు రోజుకో లోపలికి వచ్చారు. వచ్చి సీట్లో జరిగిపోయారు. క్షణంలో వచ్చి సెక్రటరీ టేబుల్ పైన రాజ్యాంగం పుస్తకం ఉంటే దాన్ని తీసుకోబోతున్నాను చెప్పారు. యూ ఆల్రెడీ ఎక్సీడ్ యువర్ లిమిట్స్, గో బ్యాక్ టు యువర్ సీట్ అని గట్టిగా. ఇప్పుడు అప్పటికి నా మొహం చూడకుండా వాళ్ళు, నా మొహం చూడాలంటే నేరుగా కొంత వాళ్ళకి ఇదిగా ఉంది. అందుకని కిందకు పెట్టుకొని వాళ్ళు పుస్తకం తీసుకోవాలని చూస్తున్నారు. నేను మార్షల్స్ని పిలుచున్నాను. ముందు రోజు రాత్రి మార్షల్స్ అందరికి ట్రైనింగ్ ఇచ్చాం. ఎవరైనా సీట్లో నుంచి బయటకు వస్తే పైన నుంచి యాక్షన్ అంటే యాక్షన్ తీసుకోండి, వాళ్ళు తీసుకొని బయటకు వెళ్ళిపోయి అని చెప్పి. సో ఇద్దరిని వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చి రాసుకొని బయటకు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఎవరు కదల్లా. ఓటింగ్ జరిగింది. ఆర్టికల్ 370 రద్దు అయ్యి దేశానికి కొంత మంచి జరిగే అవకాశం వస్తుంది. అందువల్ల ఈ అనుభవాలని జీవితంలో ఉన్నాయి. ఇందాక సత్య చెప్పినట్టు లేదా మిగతా వాళ్ళు చెప్పినట్టుగా అనేక అనుభవాలు ఉన్నాయి. అవన్నీ రాయాలంటే 350 పేజీల్లో సాధ్యమయ్యే విషయం కాదు. జీవితం ఇంకా కొంతకాలం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా 2 మిత్రులు మేము కూడా రాస్తామని చెప్పి అంటున్నారు. వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి కొన్ని విషయాలు వచ్చేట్టుగా బయట వచ్చేట్టుగా చూస్తాము. అది ప్రజలకు తెలిసేట్టుగా చేస్తాం. జనానికి తెలవాల విషయాలు, అనుభవాలు పంచుకోవాలని చెప్పి ఉద్దేశం తప్పితే మరేం కూడా కాదు. ఎందుకంటే నేను ఎక్కడ నిలబడేది లేదు, పోటీ చేసేది లేదు, రాజకీయం లేదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ పాలిటిక్స్. బట్ ప్రజల్లో చైతన్యం చేయడం కోసం తరచుగా వెళ్ళాలని కన్సల్టేటివ్ సమావేశాలు పెడుతున్నాం. ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ కూడా బహిరంగంగా మన మిత్రులందరినీ పిలవడానికి, మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి కూడా ప్రధాన కారణం అదే. మన ఆలోచనలు కొంత అందరితో కలిసి పెంచుకోవాలని చాలా సంతోషం. మీ అందరూ వచ్చారు, మీకు ధన్యవాదాలు. అలాగే మనతో గవర్నర్లు అటు చంద్రశేఖర్ రెడ్డి గారు, హరిబాబు గారు, అలాగే మిత్రుడు శ్రీ మల్లికార్జునరావు గారు, అలాగే కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు, సహాయ మంత్రి మన శ్రీనివాస్ వర్మ, తర్వాత అక్కడి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, తర్వాత నాకు మరొక మిత్రుడు చాలా ఇష్టడు, చాలా తక్కువ వయసులో చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడు, అయితే తొందరగా రిటైర్ అయిపోయాడు. అదే నా బాధ. సతీష్ రెడ్డి మనకున్నంత యొక్క దేశంలో అత్యంత అద్భుతమైన యొక్క రక్షణ రంగంలో పాఠవం కలిగి తెలివితేటలు ఉన్నట్టు యొక్క తెలుగువాడు శ్రీ సతీష్ రెడ్డి అని చెప్పి మనం చేస్తాం. చాలా అద్భుతమైన తెలుగు. మొన్న మన పాకిస్తాన్ అదప్పుడు కూడా, ఎందుకంటే సైన్యం పోరాడవచ్చు, కానీ అట్ ది సేమ్ టైం టెక్నాలజీ కూడా సపోర్ట్ లేకపోతే ఇప్పుడున్న మోడర్న్ ఏజ్లో మనం కేవలం సైనిక బలంతో గెలవలేము మనం. ఎందుకంటే టెక్నాలజీని అంతా అందిస్తున్నట్టు ఆ రక్షణ రంగంలో ఉన్న ఈ టెక్నోక్రాట్స్కి అందరికీ కూడా మనం నిజంగా సెల్యూట్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. వాళ్ళందరి యొక్క కంట్రిబ్యూషన్ కూడా అంటే చాలా ఉంది. సతీష్ రెడ్డి కూడా ముఖ్యమైన పాత్ర. అందుకని ఆయన కూడా ఉంటే మంచిదని వాళ్ళ ఈ కార్యక్రమంలో పిలవడం జరిగింది. తర్వాత ఈ ఇద్దరు, ఈ హరిబాబు గారు, ఈ చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు నాతో కలిసి పనిచేశారు. సమకాలీన చెప్పాలంటే నెలలో తేడా ఉండొచ్చు, కానీ చంద్రశేఖర్ రెడ్డికి నాకు కూడా వయసులో కూడా పెద్ద తేడా లేదు. కలిసి పనిచేస్తాం, పార్టీలో కలిసి పనిచేస్తాం. ఎన్టీ రామారావు ఉద్యమం సందర్భంలో ఈ స్ట్రాటజీ అందరినీ ఎలా బయటపోకుండా చూసుకొని కంట్రోల్ చేసుకోవాలి, ఎమ్మెల్యేలు మనం ఉంచుకోవాలనేది నేను ఆలోచిస్తూ ఉంటే దాన్ని ఎట్లా అమలు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచించి ఆయన కట్టుదిట్టం చేసేవాడు. ఎందుకంటే వాళ్ళ సొంత పార్టీ, వాళ్ళ మౌనం కాబట్టి. కానీ అందరికీ రక్షణ కల్పించి ఉన్నవాళ్ళు ఎవరు బయటకు వెళ్లకుండా చూసేట ఆ సెక్యూరిటీ అంతా చంద్రశేఖర్ రెడ్డి ఆ రోజుల్లో, మరి ఎన్టీ రామారావు గారు దానికి చంద్రశేఖర్ రెడ్డి ఆ రోజుల్లో పనిచేశారు. మీరు చాలామంది తెలవని విషయం ఏంటంటే చంద్రశేఖర్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓడించాడు. అతని పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు పెద్దగా, బట్ మరి దాని ముఖ్యమంత్రి అంటే మరి ఇంకా వేరే విధంగా అనుకుంటారు. ఎన్టీ రామారావు కాదు, ఎన్టీ రామారావు 2 పోటీ ఓడించిన వ్యక్తిని మరొక నిలబడితే చంద్రశేఖర్ రెడ్డి ఓడించాడు నాగేంద్ర భాస్కర్ రావుని. అంతా
మరి ఆ స్థానికంగా గుర్తింపు కలిగిన వ్యక్తి ఇందర్శన్ రెడ్డి, అలాగే హరిబాబు గారు నాకు చదువుకున్నప్పటి నుంచి మిత్రుడు, నేనంటే అంత అభిమానించేవాడు, ఇద్దరు కలిసి తిరుగుతూ ఉండేవాడు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ సమయాన్ని తీసుకొని ఇవాళ ఇక్కడికి వచ్చి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే దుబాయ్లో ఉన్నా కూడా నేను చెప్పగానే బయలుదేరి వచ్చిన శ్రీ గాంధీ మల్లికార్జునరావు గారికి, జిఎంఆర్ అంటాం మనం, వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న నమస్కారం. జై హింద్.